గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. విషయంలోకి వస్తే అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అనుకున్నటువంటి కళలు ఈ సంవత్సరంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది డూ ఆర్ డై ఛానల్ అండ్ బాలాజీ చిరబైన. ఈ వీడియోలో మనం చెప్పబోయే విషయం 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్టుగా ఆంధ్రప్రభ పత్రికలో ఒక వార్త రాయడం జరిగింది. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఏం రాసిర్రు అనేది వార్తను అనాలిసిస్ చేద్దాం. రెండవది ఈనాడు పత్రికలో జేఎల్లు వస్తున్నారు, జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు అనే వార్త కూడా ఉన్నది. అంతకంటే ముందుగా మీరు మిగతా వాళ్లకు మా మాదిరిగా సహాయం చేయాలనుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 10వ తరగతి అండ్ ఐటీఐ ఎవరైతే చాలా మంది రూరల్ ఏరియాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంటారు, ఐటీఐ చేసినటువంటి వాళ్ళ కోసం వీడియోని షేర్ చేయండి. మా డూ ఆర్ డై ఛానల్ నుంచి బాలాజీ చిరబైన యాప్ లో మేము చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తోటి కోర్స్ లాంచ్ చేస్తున్నాం. వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా మా మాదిరిగా సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఇక 1,00,000 ఉద్యోగాలు భర్తీ, డిఎస్సి ద్వారా 10,000 ఖాళీలు, కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్, ఎన్నికల హామీల అమలుకు కసరత్తు అనే పేరిట ఆంధ్రప్రభ పత్రికలో ఒక వార్త కనిపిస్తుంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా, ఇటీవలనే ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నోటిఫికేషన్లు అంతా కూడా జాప్యం అవుతున్నట్టుగా చాలా సందర్భాల్లో వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ తరువుగా నెక్స్ట్ ఈ రోస్టర్ల విభజన అనేది జరుగుతుంది కాబట్టి ఖాళీల వేకెన్సీస్ ఎస్సీ క్లాసిఫికేషన్ లో ఎవరికి ఎన్ని పోతాయో ఒక అవగాహనకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ అవగాహనకు రాగానే ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వబడ్డటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు ఈ ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ఒక వార్తని అనాలిసిస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ పేజీలో వీళ్ళు రాసినటువంటి వార్త చూస్తే ఇటీవలనే 12,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా భర్తీ చేసినట్టు, మరొక 10,000 ఉద్యోగాలని ఈ కొత్త సంవత్సరంలో భర్తీ చేయబోతున్నట్టుగా ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ వార్తలో మరికొన్ని విషయాలని పరిశీలిస్తున్నప్పుడు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఎంతవరకు సమాచారం అవసరం పడుతుందో అంతే సమాచారం ఇవ్వనున్నట్లుగా, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లుగా, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 1-man కమిషన్ ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఆ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ వార్త విషయంలో. ఇంకా అంతేకాకుండా గ్రూప్ 1 ఫలితాలు ఎప్పుడు అనేది కూడా చాలామంది కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. నిన్న విఆర్ఓ నోటిఫికేషన్పై క్లారిటీ అన్నప్పుడు కొంతమంది అభ్యర్థులు కింద కామెంట్లు చేసిర్రు. చాలా సంతోషం, డెఫినెట్లీ కామెంట్ చేస్తూ ఉండండి మీరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీది సద్విమర్శ అయినా విమర్శ చేయండి, కానీ సద్విమర్శగా చెప్పే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ ఇంకా కూడా మేము పకడ్బందీగా వార్తని తీసుకొచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు వార్త అందించే ప్రయత్నం చేస్తాం. విఆర్ఓ నోటిఫికేషన్ పైన చాలా క్లారిటీ ఉన్నది. విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఇటీవల జిఏడి నుంచి ఒక పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్లీ వాళ్ళనే పాత వాళ్ళనే తీసుకునే విధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య ఎక్కువ కాబట్టి, వీళ్ళు ప్రస్తుతం తీసుకోబోతున్న వాళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి విఆర్ఓ నోటిఫికేషన్ ఉండబోతుందేమో అనేది చాలా మంది యూట్యూబర్స్ కూడా అనాలిసిస్ చేస్తున్నట్టుగా, ఒక్కో యూట్యూబర్ ఒక్కో రకంగా అనాలిసిస్ చేస్తున్నారు. ఇది గందరగోళానికి గురి చేస్తుందని చాలా మంది కామెంట్ రూపంలో కూడా అడగడం జరిగింది. మేము మిగతా యూట్యూబర్ల పరిస్థితి ఎలా ఉన్నా బాలాజీ చిరబోయిన డూ ఆర్ డై ఛానల్ 8 సంవత్సరాల నుంచి జెన్యూన్ గా ఇన్ఫర్మేషన్ అందితేనే ఇచ్చినాం, అందకపోతే వీడియో చేయలేదు. డెఫినెట్లీ ఇంకా కూడా మరింత రెవల్యూషనరీగా ప్రతిరోజు మీకు ఒక వార్త విషయంలో క్లారిటీ తోటి మీ ముందుకు తీసుకొస్తూ ఇదే నిజం అనే ఉద్దేశంలో మీకు వార్తని అందించే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ పేపర్లో వచ్చినటువంటి వార్తల్ని కూడా అనాలిసిస్ చేస్తూ. సో విఆర్ఓ అనేది ఉంటే భవిష్యత్తు ఉండొచ్చేమో. మా అనాలిసిస్లో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంలో ఏంటి అని అంటే, డెఫినెట్లీ ఒక అంశం ఏదైతే ఉన్నదో విఆర్ఓకు సంబంధించి అది జేఆర్ఓగా మారుతుంది కాబట్టి అది విఆర్ఓ అనే పదం ఇంకా ఉండకపోవచ్చేమో. ఆ జేఆర్ఓ నోటిఫికేషన్ ఇక్కడ ప్రయోగాత్మకంగా ఆల్రెడీ కొంతమందిని తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అయితే డెఫినెట్లీ భవిష్యత్తులో నింపుతారేమో. జాబ్ క్యాలెండర్ లాంటి అంశాల్లో కూడా విఆర్ఓ లాంటివి పదాలు లేవు కాబట్టి రాదేమో అనేది కూడా చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చకచక రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కొంత అఫీషియల్ అనఫీషియల్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విఆర్ఓ అనేది ఉండకపోవచ్చేమో. డెఫినెట్లీ BBB విధానంలో మీరు కూడా రిక్వెస్ట్ చేయండి అని కూడా మన ద్వారా
మీకు ఒక సజెషన్ కూడా ఇచ్చినాం. సో ఒక క్లారిటీ లేకుండా ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకురాం. ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తుండండి. కామెంట్కి కూడా ఖచ్చితంగా మా టెక్నికల్ టీమో మేమో రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పే ప్రతి అంశానికి మీకు బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు కూడా చూస్తున్నప్పుడు డెఫినెట్లీ మాలాంటి ఛానళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు కింద కామెంట్ చేయండి. విమర్శ డెఫినెట్లీ ఉండాలి. విమర్శ ఉన్నప్పుడే మనిషి మరింత ముందుకు వెళ్ళడానికి, మరింత ట్రాన్స్పరెన్స్గా, క్లారిటీగా, జెన్యూన్గా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, సంస్థ కావచ్చు, ఏదైనా సక్సెస్ తేవడానికి మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మరింత బెటర్గా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి అందరికి కూడా ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవాలని మనస్ఫూర్తిగా డువాడే ఛానల్ భావిస్తుంది. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.